హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో కొబ్బరి జిన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మొత్తం అలా మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కొంచెం పల్చగా అయ్యేలాగా కలుపుకోవాలి స్పూన్తోని. ఆ తర్వాత జలిగిన్నె తీసుకొని దాంట్లో మొత్తం వడకట్టేయాలండి. మనకు కొబ్బరి అవసరం లేదు కాబట్టి మొత్తం వడకట్టేసుకోవాలి. ఒక కొబ్బరి పాలతో మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొబ్బరి పాలు మాత్రమే కావాలి. ఇలా కొబ్బరి పాలు మొత్తం రెడీ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కొంచెం ఒక కప్ కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. పాలు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కొబ్బరి పాలు పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత ఒక 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ యాడ్ చేస్తే కార్న్ఫ్లోర్ మొత్తం ఉండలు కడుతుంది కాబట్టి కొన్ని పాలలో మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపిన తర్వాత కార్న్ఫ్లోర్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కలపాలండి. అలానే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలపాలి. ఇలా మొత్తం గట్టిగా అయిన తర్వాత ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఒక 2 అవర్స్ అయిన తర్వాత తీయాలండి. ఆ తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం. అంతేనండి, కొబ్బరి పాలతో ఈజీగా ప్రిపేర్ అయ్యే కొబ్బరి జున్ను చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఒకసారి ట్రై కూడా చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.